నా శివరాం ధ్యానంకర్తని నేను. ఇది 500 years బ్యాక్ టెంపుల్ అండి. ఇది కాశీరాజు గారు యుద్ధాలకు వెళ్ళే టైంలో అండి, విజయవాడ మన బొబ్బు యుద్ధానికి వెళ్ళే టైంలో దీన్ని గుడిని కనిపెట్టారట. అతను కనిపెట్టాక పూర్వం అయిపోయాక మా మామగారు అమ్మడమ్మ అని ఆవిడ ఇక్కడ సేవ చేసేవారండి. ఆవిడ చనిపోయాక ఆవిడ మరదనటువంటి దొడ్డురామ చేసి సేవ చేసేదండి. ఆవిడ మరణించారు. తర్వాత కాశీ గారు మరణించారండి. ఆ తర్వాత అండి వారసత్వంగా నేను చేసుకుని వస్తానండి. ఈ గుడిని నేను చేసుకుని వస్తానండి. ఇక్కడ వచ్చిన జనాలతో వచ్చిన అమౌంట్తో దీన్ని గుడి డెవలప్మెంట్ చేస్తున్నాం. ఇక్కడ పెద్దగా ఆదాయం ఏమీ లేదు. ఏదైనా గవర్నమెంట్ సహకరిస్తే చుట్టూ ప్రహారీ పవన్ వాల్స్ కట్టి దీన్ని అభివృద్ధి చేద్దామని మేము కోరుకుంటున్నాం. అదే మన టూరిజం కూడా స్టూడెంట్ శాఖ ఉంది కదండి, వారు కూడా దీన్ని పట్టించుకొని దీన్ని అభివృద్ధి తీసుకొస్తే వారికి బాగుంటుంది, ఊరు కూడా డెవలప్ అవుతుంది. వాళ్ళు సహకరించాలని మేము మరీ కూర్చున్నాం. యాక్చువల్గా కాశీ అవ్వాలండి. ఇది పూర్తం ఏంటంటే కాకి అయితే ఇక్కడికి లింగం పట్టుకెళ్ళి కాశీ నడుస్తుందట. అందుకే దీన్ని శిఖండ్ కాశీని పిలుస్తారు. యాక్చువల్లీ కాశీ అవ్వాలా, అది కాశీ కాదు, ఇది శిఖండ్ కాశీ. అదే శివుడు ప్రీతి అయింది శ్మశానం, గోస్త అనేది శివాలయం చుట్టూ శ్మశానం ఉన్నది. గోస్త అనేది తిరిగా ఉంటుందండి. అది ఇక్కడ పెట్టేస్తా శివలింగం. దీనికి బ్రహ్మసూత్రం కూడా ఉంటుంది లింగానికి. కాశీలాగా ఉంటుంది నంది శివలింగం. చెట్టు 500 years బ్యాక్ అండి. అంటే చెట్టు ముందా గుడి ముందని ఎవరు తెలియదు. అయితే నరుకు పెట్టిన గుడి కూడా కాదు, దేవతలు కట్టిన గుడి ఇది. ఇందులో 3 చెట్లు, బ్రహ్మ విష్ణు మహేశ్వర, మర్రి చెట్టు, రావి చెట్టు, జువ్వు చెట్టు, 3 చెట్లు ప్రత్యేకత. అదే సరే 500 సంవత్సరాల నుంచి కూడా ఈ గుడి ఆ చెట్టు ఏమీ అలాగే ఉన్నదండి. అది ప్రత్యేకత. ఇది ఈ రాళ్ళు ఇప్పుడు పూర్వవత రాళ్ళు అండి, ఇప్పుడు రాయలు కాదు. చెక్క కూడా చెక్కు కూడా చదవలేదు 500 years బ్యాక్. అంతే నా చిన్నప్పటి నుంచి చెప్తున్నా 5 సంవత్సరాలే. అది ఇంతకుముందు ఎప్పటి నుంచి మనకు తెలియదు పురాతనం అనేది. నాకు చిన్నప్పుడే చెప్తాను దాని పైన ఉంటుంది. అది నరులు కట్టిన కూడా మనకి కాదండి. ఇది పురాతన శిల్పాల పూర్వం దేవతలు కట్టిన కూడా ఇది నరులు కట్టింది కాదు. రాజుగారు వేటకు వచ్చినప్పుడు ఈ శివుడిని దర్శించిన తర్వాత అప్పుడు గుడి కట్టారు. కట్టిన తర్వాత చెట్టు వెలిచింది. ఇది ఇప్పుడు అప్పటిది కాదు, స్వయంభూ లింగం. వేల సంవత్సరాలు. దీనికి ఆపోజిట్ శిల ఉంటుంది, ఏకశిల. ఒక మునీశ్వరుడు ఎలాగా చూస్తున్నట్టు కొండవైపు ఉంటుంది. కావాలంటే మీరు వెళ్ళి చూసుకోవచ్చు. అక్కడ సిద్ధులు ఉన్నారు అందులో. ఇక్కడ 18 అడుగుల నాగరాజు వచ్చి సూక్ష్మంగా వెళ్ళిపోతాడు. అది కళ్ళారా చూసింది నేనే రాత్రులు పూజ చేసినప్పుడు. శివార్పురం, గౌరీపురం. సిద్ధకరమైన గుడి. ఈ యొక్క టెంపుల్ అనేది మనకు ఎవరో నిర్మించింది కాదు. మీరు దగ్గరుండి పరిశీలిస్తే ఈ యొక్క ఇటుక అనేది ఎక్కడి నుంచో తయారు చేసింది కాదు, దేవుడే తయారు చేసుకున్నటువంటి గుడి. ఇది మనకు శిలి శిల్పం చెక్కినటువంటి లాగానే మనకు నంది ఇష్టమైన, మన బోళాశంకరుడికి ఇష్టమైనటువంటి నంది వాహనం అనేది మనకు ముందాలు ఉంటుంది. మీరు గమనించవచ్చు. ఇది 400 ఏళ్ల క్రితం నుంచి వెలిసింది కాబట్టి ఇది దేవుళ్ళు భక్తితో శ్రద్ధతో వస్తే తమ కోరికలు తప్పకుండా నెరవేరుతాయని చాలా దూరం నుంచి వచ్చి చూస్తుంటారు. కాశీకి వెళ్ళలేనటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ వచ్చి దర్శించుకుంటే అభివృద్ధి అనేది ఆ ఇంట్లో కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుందన్న కాశీలో ఉన్నటువంటి పుణ్యం ఏముంటుందో ఇక్కడ కూడా అదే పుణ్యం కలుగుతుందండి. కాకపోతే ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో ఉండిపోవడం వల్ల ఇది ప్రసిద్ధి గాంచలేదు. ఈ యొక్క గుడి ఈ మహాశివరాత్రి వేళలోనే పండగ జరిపేటప్పుడే ఈ యొక్క భక్తి ప్రభంజనం అనేది వస్తూ ఉంటారు. మిగతా సమయంలో ఖాళీగా ఉంటుందండి. ఈ యొక్క ప్రాముఖ్యతమైన ఈ యొక్క గుడి, ఈ యొక్క మహిమగల గుడిని ప్రభుత్వం గుర్తించి అన్ని వేళలా కూడా రంగరంగ వైభవంగా కలకల్లాడే ప్రభంజనంతో ఉండాలని ఈ యొక్క గుడి 400 ఏళ్ల క్రితం వెలిసింది కాబట్టి ఇది హిస్టారికల్ గుడి కాబట్టి దీన్ని మన ప్రభుత్వం వారు గుర్తించి డెవలప్ చేయాలని టూరిజం వారు, అలాగే మన డిప్యూటీ సీఎం గారు, అలాగే సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గుర్తించి అన్ని వేళలా కూడా భక్తులు వచ్చేటట్టుగా ప్రసిద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.